కార్తీక పురాణము 20వ అధ్యాయం. పారాయణము తాడూరి కపిల. నదీ స్నాన దీపదాన ఫలితాలు. పురంజయుని కథ. వశిష్ఠుడు మిథిలా నగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను. శ్రద్ధావంతుడవై విను. ధర్మవేత్త, దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యంను మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు. అగస్త్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి. దుఃఖాలన్నీ నశిస్తాయి. పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది. అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వందిమాగధుల కైవారాల వలన, స్తుతులు స్తోత్రాల వలన, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులిచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కసారిగా పురంజయుని మీదికి దండెత్తి వచ్చారు. పురంజయుడి రథమునకు పంచకళ్యాణి గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకనూ అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది. అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదేవిధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ. ఇంతటితో 20వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.